ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎవరు మీరంతా? ఎవరు మీరంతా? నేను ఎక్కడెందుకున్నాను? వీడేంటమ్మా లిల్లీ ఎలా మాట్లాడుతున్నాడు? ఏమైంది వీడికి? ఏమో ఆంటీ, మీరు కొట్టిన దెబ్బకి చెప్పు దొబ్బినట్టుంది. ఆల్రెడీ ఆడు చిప్పు దొబ్బినట్టే ఉంటాడు, మళ్ళీ కొత్తగా దొబ్బడం ఏంటి? మీరు పక్కా తప్పుకోండి. రే గోరా, ఏంట్రా పిలుస్తుంటే అలా చూస్తావు? గోరానా? గోరా ఎవరు? గోరా ఎవరంటావేంట్రా? నువ్వే కదా. నేను గోరానా? మరి మీరు? నేనెవరంటావేంట్రా? నేనురా, నీ జగన్నాథం అంకుల్ని. మర్చిపోయావా? లేదు. అయితే మర్చిపోలేదా? మర్చిపోవడానికైనా గుర్తు పెట్టుకోవడానికైనా ఫస్ట్ మీరెవరో నాకు తెలియాలి కదా. నేనెవరో గుర్తులేదారా నీకు? మీరుండండి అంకుల్, కట్టుకున్న పిల్లానే గుర్తుపట్టట్లేదు. గోవిందు, నేను గోవిందు, లిల్లీని. లిల్లీనా? అంటే ఫ్లవర్ కదా. ఈ ఫ్లవరే ఒకప్పుడు నీ లవరు, ఇప్పుడు నీ వైఫ్ కూడా. వైఫా? నాకు పెళ్ళి ఎప్పుడైంది? ఏసయ్యా తండ్రి, ఏంటయ్యా ఇది? హలో హలో హలో, ఆగండి అమ్మా. ఈ వేస్ట్ గాడికి పాస్ట్ గుర్తు రావాలంటే ఇప్పుడు కావాల్సింది మీలాంటి ఫ్యామిలీ కాదు, నాలాంటి ఫ్రెండ్. తప్పకోండి తప్పకోండి తప్పకోండి. కోరా, ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు, మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? చూసారా, గుర్తొచ్చింది. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. రోషమన్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా. ఇల్లెతికిన పసివాడా, ఎన్నటికీ నేను వీడా. చూసారా, ఒక్క సాంగ్ తో నన్ను ఎలా గుర్తుపట్టేలా చేశాను? దీన్నే సర్కోమా లింఫ్ ఆఫ్ ది ఇన్ఫర్టిలిటీ అంటారు. అది చెప్పాల్సింది నువ్వు కాదు నాన్న, డాక్టర్లు. ఊరుగో నాన్నగారు, ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్లే చేయలేంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యే నేను చేశాను. ఎరా గోరా? ఎవరు అంకుల్ మీరు? పాట భలే పాడారు. ఒరే గోరా, జోక్ లేకరా, నాన్నగారు జోడించి కొట్టేస్తారు. నాకు మీరెవరో నిజంగా తెలియదు అంకుల్. నాన్నగారు, నాకు ఎందుకో ఈ యాక్టింగ్ చేస్తున్నాడేమో అనిపిస్తుందండి. నేను గుర్తుపట్టకపోతే యాక్టింగ్ చేస్తున్నట్టేనా? మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేదు కదండి. అందుకే కదండి గతం మర్చిపోయాడు అంటున్నావు. అంకుల్ అంకుల్. సర్లేరా, ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు? నేను ఒక్కనే మర్చిపోయాడా ఏంటి? నీతో పాటు మమ్మల్ని కూడా మర్చిపోయాడు కదా. నేను బాధపడుతుంది ఆడు నన్ను మర్చిపోయినందుకు కాదు నాన్నగారు, నాలాంటి పిల్లలతో అంకుల్ అని పిలిపించుకోవాల్సిన వయసులో నన్ను అంకుల్ అని పిలుతున్నందుకు. అంకుల్ అంకుల్. తొరే గోరా, నీకు దండం పెడతానురా, నన్ను అంకుల్ అని పిలగరా. ఓకే, ఇంక పిలవను అంకుల్. అదిగో మళ్ళీ. అమ్మ లిల్లీ, ఏంటమ్మా ఇప్పుడు ఈ పరిస్థితి? ఐ థింక్ లక్ష్మణ్కి కొట్టిన దెబ్బ గట్టిగా తగలడం వల్ల హిప్పో క్యాంపస్ టెంపర్ లోబ్ అండ్ ఫ్రంటల్ లోబ్ లో సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల మెమరీ లాస్ అయింది అనుకుంటా. Yes, that's what I'm telling. Sarcoma, lymphoma of the infertility in this hippopotamus. హే, అది హిప్పోపోటమస్ కాదు, హిప్పో క్యాంపస్. క్యాంపస్ ఏదైనా, this hippopotamus got the memory loss. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీడికి నా స్నేహం గుర్తులేదు కానీ స్నేహం కోసం సినిమాలో పాట గుర్తుంది. వీడికి పూర్తిగా మెమరీ లాస్ అవ్వలేదు. అంటే మనం ఎగ్జామ్ ముందు ఎంత బట్టలు చింపేసుకుని చదివినా అయ్యేవి మనకి ఎగ్జామ్ లో గుర్తుకురావు. కానీ చిన్నప్పుడు ఎప్పుడో విన్న పాట అదే ఎగ్జామ్ మధ్యలో గుర్తుకొస్తాయి. దీన్నే మ్యాథమెటికల్ టర్మ్స్ లో ఎగ్జామ్ లో సాంగ్ మెమరీ అంటారు. ఇవన్నీ నేను ఎప్పుడు చదవలేదే. అందుకే ఇంటర్ లో ఎంపీసీ చదవాలంటారు. సర్లేరా, ఏం చేద్దామంటావో త్వరగా చెప్పు. అవతల నేను సీరియల్ చూసే టైం అవుతుంది. ఎక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే సీరియల్ చూడాలంటే బయటే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మావా, ఇక గోరగాడికి మనం లేము. చిచి, ఆడే మనకి లేడు.
అదేంటి మామ నీటెనుగులో బానే ఉన్నాడు కదా. ఆడికి బాడీయే ప్రజెంట్ మామ, బ్రెయిన్ అబ్సెంట్. ఆడితే ఎప్పుడు నింతో తంతే కదా. చిన్నప్పుడు ఏదో ముహూర్తంలో వాళ్ళ టీచరు బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ అని ఉండుంటది. ఆవిడ శాపాలు ఇప్పుడు నెరవేరాయి. తరలే తుత్తు పెట్టుకోదానికి తాడిదేవన తేవరా తినుమలో తెంతియారు త్లాత్ బ్యాక తొక్కలో త్లాత్ బ్యాక్ తే తేవరా ఎవరో ఎందుకు వచ్చాడు మధ్యలో? తే తేవరా తాదే తేవరా తే పైకి తేవరా. ఎవరు అంకుల్ మీరంతా? ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నారు? తే తిన్ను తోస్తే తైమే తై పడుతుంది. తూ తై పత్తమేతి తెగు బాబాయ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ భయపెట్టకండి అంకుల్. తంకులా తే తుక్కు తాకెందుకో తీడు తతం మర్చిపోలేదురా. తిడికి తెయ్యం తట్టే తింది. తా తెయ్యమే ఇప్పుడు చూడండి దీన్ని తెలా తిడిపిస్తాను. తే తైతాన్ తిన్నరా తేంత్రా తిది టైటన్ వాచ్ అడిగావు కదా. తే తన్నది తైతున్నది తైతాన్ తాదు తాడి తోపలున్న తైతాన్. తే తైతాన్ తెగో పైతికి రా. తింద తేమ్ ఆఫ్ తేమ్ తేమరున్ తవతార్ తైరెంతస్ తైతాదర్ ట్యూతు తమౌన్ తైతాన్ తూ కరో తైతాన్ తూ కరో. తుండి తైతాన్ తామేదే తుమ్మి తెత్తవా. ఆడు తొమ్మలేదురా మూసాడు. తే తూ తుందే తైతాన్ తామేదే తూ తాత్తవా. మీరే కదా అంకుల్ తూకరో అన్నారు. తే తూతరో తాదు తూతరో ఆ, తే తాగు. తాగేసా అంకుల్. ఇది చాలా తొండి తీయంలా తుంది. దీనికి తాతలతో తెప్తే సరిపోదు. ఇప్పుడు మీ తాతలు ఎందుకురా? తాతలు తాదంకుల్ తాతలు ఈ తెయ్యాన్ని తెప్పులతో తొత్తాలి. తే తను తెప్పిరా. నేనేమో మొన్నే ఊడిపోతా పిన్ని చెట్టాను. తో తే తుక్కు తూ తీరా. ఇదిగో మామ క్రాక్స్ జాగ్రత్త 5,000. తోకే తాడు తోలు తొలవాలంటే 5 తేలు తెప్పులు తావాలి. అంకుల్ కట్టద్దు అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్ కట్టద్దు అంకుల్. తేంత్రా తేను ఇంకా తొత్తలెత్తదా. అదే కొడతారేమో అని. అబ్బా తమలాతన్ తేన్ తేక్తేస్తున్నావురా. తొమియోర్ తేన్ వద్దు అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. తింకొత్తి తట్టు తింకొత్తట్టు. నాకు 2 ఉన్నాయి అంకుల్. అయితాను తెతేర్లేస్తుంది. దీనికి తెలత్తాదు. అంకుల్ ప్లీజ్ అంకుల్. తోమియోర్ తేక్ తాగేంట్రా? తేగతాదే తేక్కు. దీని ట్యాగ్లో తెప్పు చాలా స్ట్రాంగ్ తెయ్యుళ్ళ తొందర తొక్కుతుంది. అరే తప్పి దయ్యాన్ని అడ్డు పెట్టుకుని గౌరవం నీ పగంతా తీసుకుంటున్నావు కదరా. తాతేతో ఎవరికి తప్పకు. టైటాన్ తెగంతం ఎవరైతే తంకులు ఒరే తత్తి ఏం చేస్తున్నావురా? తుందే నీకు తెలీదు తెల తొంటెయ్యం. అది కాదురా, ఆడికి అయింది మెమరీ లాస్. బ్రెయిన్ ఉండేది ఆడి బుర్రలో, నువ్వు కొట్టేది ఆడి పిర్రలో. తరత్తే తైతే తుండు తల్లి త్వరమే తాచేద్దాం. అంకుల్ ఎవర్రా నీకు తంకులు? ఎవరు మీరంతా? ఏం జరుగుతుంది? ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంతకీ మీరెవరు? డాక్టర్ లేకుండా ట్రీట్మెంటా? మీరేనా డాక్టర్? ఆంధ్ర కింగ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఎంతకే ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇక్కడికి మైండ్ పోయింది. అయితే వెళ్ళి ఎత్తుక్కోండి. ఎక్కడేం చేస్తున్నారు? ఇక్కడే పోయింది డాక్టర్. ఓ ఐసి. అయితే ఎక్కడ ఎత్తుక్కోండి, నేనే పోతాను. డాక్టర్ ఆగండి. ఏంటే? మీరు డాక్టర్ డెప్పడెకాషన్, ఆర్కియాలజీ స్పెషలిస్ట్. ఓ అది మీరేనా? అయితే మా ఓడి గతాన్ని మీరే తవ్వి తీయాలి డాక్టర్. అదెంతసేపు? కమాన్ సిట్ డౌన్. ఇప్పుడు చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం? ఎలా మర్చిపోయావు నీ గతం? ఎలా మర్చిపోయినా కూడా మర్చిపోయాను అంకుల్. నీ డెప్పలో డెకాషన్ మిస్ అయిందా? ఏం పర్లేదు. ఏం పర్లేదంటారేంటి డాక్టర్? ఆడందరినీ మర్చిపోయాడు. మంచిదే కదా, ప్రశాంతంగా ఉంటాడు. నో, ఆడి ప్రశాంతంగా ఉంటే మేం ప్రశాంతంగా ఉండలేము. యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దిస్ క్యాంపస్ లో సర్కోమా ఇన్ఫెర్టిలిటీ ఇన్ ద మెమరీ లాస్. అమ్మో, ఇది నాకంటే ఎక్కువ చదివినట్టున్నాడు. మిస్టర్ మీరు? హాయ్, ఐఎమ్ మను. పిసిన్కోట్ శ్రీనివాస్ మనోహర్. బ్రాకెట్ లో ఎంపీసీ ఎంబీబీఎస్ ఎంఎఫ్ఎఫ్ఎస్. ఏం చదవలేదు, జస్ట్ 10th ఫెయిల్ అండ్ ఇంటర్ పాస్. నైస్ క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ నా క్వాలిఫికేషన్ కాదు, జస్ట్ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్. నేను ఇప్పటిదాకా అనలైజ్ చేసిన ప్రకారం ఈడు మర్చిపోయింది మనుషుల్నే, కానీ సినిమాల్ని సినిమా పాటల్ని కాదు. ఈజ్ ఇట్?
ఎస్ ఐ ప్రూవ్ ఇట్. ఇదిగో బాబు, ఏంటంకుల్? మణిబంధం మహిర్భకం. ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. వావ్ వాట్ మెమరీ. చూసారా? అట్రాషియస్లీ నాన్ సెన్స్. ఈ కళాఖండం చూసాక నాకు కూడా అర్థమైంది. లెట్స్ టెస్ట్ హిమ్. చిట్టి బాబు ఇలా చూడు ఒకసారి. ఉల్లుల్లుల్లుల్లు. చెప్పండి అంకుల్. ఇప్పుడు నేను నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, వాళ్ళని నువ్వు గుర్తుపట్టాలి. ఓకే అంకుల్. ఇదిగో ఇలా చూడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టావా? గుర్తొచ్చింది. కమాన్. లేదంకుల్. ఓకే నెక్స్ట్. కమాన్. గుర్తు రావట్లేదు అంకుల్. బాలయ్య ఫోటో చూపించా, గుర్తు రాలేదన్నావు. బాబు ఫోటో చూపించా, కుదరదన్నావు. ఇంకెవరి ఫోటో చూపించాలరా? నాకు తెలుసు డాక్టర్. ఏం తెలుసురా నీకు? వాడికి ఏ ఫోటో చూపిస్తే గుర్తొస్తుందో నాకు తెలుసుగా. వావ్, ఫోటో చూడగానే సరిగమ పదనిసలు తండ్రికి వస్తున్నాయి. ఇంతకీ ఏ ఫోటో చూపించావురా? నాకు తెలుసురా, నీకు ఏ సినిమాలు గుర్తుంటాయో. ఈ ఆంటీ నాకు తెలుసు అంకుల్. డాన్స్ స్టెప్స్ బాగా వేస్తుంది. అబాసు బంగారు బొమ్మన్రా. బస్సు బంగారు బొమ్మనురా. అబాసు బంగారు బొమ్మన్రా. బస్సు బంగారు బొమ్మనురా. లేత లేత కాళ్ళ దాన చిందులేస్తే నెప్పి రాత జెండు బాంబు తెచ్చి రాయన. మీరెవరో చాలా కంట్రీలో ఉన్నారు బేటా. వీళ్ళకి సైన్స్ టీచర్లు చెప్పే పాఠాలు గుర్తుండవు కానీ సన్నీ లియోన్ పాటలు మాత్రం గుర్తుంటాయి. పింక్ లిప్స్ అట, పింక్ లిప్స్. నాన్నగారు అవి పింక్ లిప్స్ కాదు, బేబీ డాల్. చెయ్ నోర్మ యాదవా. ఓకే ఓకే, దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఈ పిల్లవాడు పసివాడు కాదు, పెద్ద కసివాడు. సినిమా పాటలు గుర్తుపడుతున్నాడని నేనే కనిపెట్టాను. మమ్మల్ని కూడా గుర్తుపట్టాలంటే ఏం చేయాలో అది చెప్పండి ముందు. షాక్ ట్రీట్మెంట్. షాక్ ట్రీట్మెంటా? ఎస్, మీరు విన్నది నేను అన్నదే. షాక్ ట్రీట్మెంట్. ఏ బాబోయ్, కరెంట్ షాక్ ఇచ్చేస్తారా? ఏమైనా అయితే ఆల్రెడీ అయ్యిందనే కదా మీరు నా దగ్గర ట్రీట్మెంట్ కి తీసుకొచ్చింది. నేను అన్నది మీ ట్రీట్మెంట్ వల్ల ఆడికి ఏమైనా అవుతుందా అని. మీ వల్ల ఆల్రెడీ సగం వాడికి దొబ్బింది, నా వల్ల మిగిలింది దొబ్బినా పోయేదేముంది. ఈస్ దిస్ సేఫ్ డాక్టర్? ఆర్ యు షూర్? Yes, I am sure. Is there any medical reports for the success rate? Yes, 100% strike rate. అవునా, ఎక్కడ జరిగింది? శివాజీ సినిమా ప్రీ క్లైమాక్స్ లో డాక్టర్ రఘువరన్ చచ్చిపోయిన శివాజీ మీద 2 ఇస్త్రీ పెట్లు పెడితే పోయిన రజనీకాంతే తిరిగి వచ్చాడు. వీడికి షాక్ ఎత్తే వీడికి అర్థం తిరిగి రాదా? Yes, absolutely correct, doctor. The electric shock is very useful. Physical effect of the electric shock is passing through the body. It creates a symbolic sensation. yes, you are right. వికీపీడియానా? కాదు, చాట్ జీపీటీ. నిన్ను చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఐ వాంట్ యు యాజ్ ఎ వాలంటీర్ ఫర్ దిస్ ట్రీట్మెంట్. వాలంటీర్? కాంపిటీస్ గ్రామ్ వాలంటీరా? ఏమైనా ఇస్తారా? మామూలుగా ఇవ్వం, గట్టిగా ఇస్తాం. ఓ చెయ్యి ఆడి మీద పెట్టి ఇంకో చెయ్యి నాకు ఇవ్వు. షూర్, ఇట్స్ మై ప్రెషర్ కుక్కర్. థ్యాంక్ యూ. జై జేమ్స్ వాట్. ఎనీ చేంజ్? చేంజ్ లేదు డాక్టర్, ఫోన్ పే. అయితే ఓకే. ఎనీ చేంజ్? అయ్యి బాబే, ఆడిగతం మర్చిపోతే నాకు చాకెడతారే డాక్టర్. ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ప్యాక్లు మాత్రమే పంచుకోవడం కాదు, ఇలాంటి షాకులు కూడా పంచుకోవాలి. ఎవరా నువ్వు? అంకుల్, ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే గోరా, వారానే ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏం లేదురా, నువ్వు గతం మర్చిపోయావు. ఇదిగో మళ్ళీ డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వగానే మామూలు వాళ్ళే అయిపోయావు. ఇంకొంతసేపు ఇచ్చుంటే స్వర్గస్తుండే ఏమంటే ఈడేంటి ఎలా ఉండిపోయాడు? షాక్ వల్ల సామాన్లు ప్యాక్ అయ్యాయి, ఒక అరగంట వదిలేయండి, సెట్ అయిపోతాడు. గోవిందు, లిల్లీ, అమ్మయ్య, థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. నాకేమవుతుంది లిల్లీ? తమ్మయ్య తోరక్ తతం తుత్తొత్తింద్ర తుక్కు తద తెంకి తెల్దాం. నాన్న తత్తి దోయ్
ఎక్కడికమ్మా వెళ్ళిపోతున్నా? నీకు తదం తొత్తొత్తింది కదా, అందుకే తెలిపోతున్నాను. ఆహా, మరి గతం గుర్తొచ్చినప్పుడు గతంలో నువ్వు నన్ను కొట్టింది కూడా గుర్తొస్తుంది కదరా. అది నువ్వు తప్పిపోయినప్పుడు జరిగింది కదా, తల్లి తెల తుత్తొత్తింది. అది జరిగింది కూడా గతంలోనే కదరా. ఎలా దొరికేతమేటి సరిదెంతగా తంపైపోవడం తెతరు. తోర్ తాయినా ఫ్లాట్ మ్యాన్ తువ్వా ఎలా తొత్తితేవు తేంత్రా? నీకోసమే. తోది అమ్మ తమ్మలా పోతున్నాను. తంతులో తడకుండా తెల తొత్తితేవరా? ఏ అందరా నీది? తా